మంచు ఫ్యామిలీ నుంచి పబ్లిక్ లో యాక్సెప్టెన్స్ ఉన్న ఒకే ఒక హీరో మనోజ్. డౌన్ టు ఎర్త్ నేచర్ అయ్యింది. మనోజ్ మూవీస్ గుడ్ బై చెప్పి చాలా లాంగ్ బ్రేక్ తీసుకుని ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు మూవీస్ లో. భైరవం సినిమాలో నెగిటివ్ లీడ్ రోల్ ప్లే చేసినప్పటికీ ఆడియన్స్ అయితే ఇంప్రెస్ చేయలేకపోయాడు. కానీ తర్వాత వచ్చిన మిరాయ్ తో మాత్రం అందరు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు. ఒక నెగిటివ్ రోల్ కి ఆడియన్స్ నుంచి అంత అప్రిషియేషన్ రావడం అనేది వెరీ ఇంప్రెసివ్. ఇదే ఎనర్జీతో నెక్స్ట్ మూవీ హీరోగా డేవిడ్ రెడ్డి ప్లాన్ చేశారు మనోజ్. అండ్ ఈ సినిమా గ్లిమ్స్ 5 months బ్యాక్ రిలీజ్ అయింది. అండ్ ఈ గ్లిమ్స్ లెంత్ ఈక్వల్ టు ట్రైలర్ లెంత్ ఉంది, 2.5 minutes ఉంది. అంటే ఎక్కువ డీటెయిల్స్ ఇచ్చేసారనమాట గ్లిమ్స్ లోనే. అండ్ ఈ రోజు మనోజ్ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ రెండు చూసిన తర్వాత దీనిలో ఇంట్రెస్టింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ రవి బసురార్, పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఈయన. అండ్ యాక్షన్ డైరెక్టర్. ఈయన ఇంతకు ముందు అనిమల్ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేశాడంట. ఆ తర్వాత భీమ్లా నాయక్ ఒరిజినల్ వర్షన్ కూడా ఈయనే ఫైట్స్ కంపోజ్ చేశాడు. 95 వర్కింగ్ డేస్ లో 70 days యాక్షన్ సీక్వెన్స్ తీశారంట. అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఈ సినిమా నుంచి. ఈ సినిమా డైరెక్టర్ కి ఇది ఫస్ట్ మూవీ అయినప్పటికీ ఆ టేకింగ్ గానీ, ఆ ప్రెజెంటేషన్ గానీ, ఆ విజువల్స్ గానీ ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ నుంచి వచ్చే అవుట్పుట్ లాగా అనిపించింది. డైరెక్టర్ పేరు హనుమారెడ్డి, ఈయన డెబ్యూ డైరెక్టర్. ఈ సినిమా గ్లిమ్స్ అండ్ టీజర్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఈ సినిమా కథ అనేది బ్రిటిష్ రూలింగ్ టైం పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని. కానీ హీరోని చూస్తే మాత్రం చాలా స్టైలిష్ గా ఉంటాడు. చాలా ఆయన డ్రెస్సింగ్ కూడా చాలా మోడర్న్ గా ఉంటది. అంతేకాకుండా వార్ డాగ్ అని ఒక బైక్ తయారు చేస్తుంటారు. ఆ బైక్ కూడా ఎలా ఉంటుంది అంటే మనం మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీలో వెహికల్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. అండ్ టీజర్ స్టార్టింగ్ షాటే ఇండియన్స్ అంతా డేవిడ్ రెడ్డిని అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ పేపర్ లో చూపిస్తారు. అది చూడగానే అర్థమైపోతుంది హీఈస్ ఎనిమీ టు ఇండియన్ అండ్ హీఈస్ ఎనిమీ టు బ్రిటిష్ ఆల్సో అని. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అంతేకాకుండా ఈ టీజర్ చూస్తున్నప్పుడు విజువల్స్ చాలా బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదనమాట. చాలా సీరియస్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా తీసినట్టు అనిపించింది. టీజర్ లో హీరో ఇంట్రడక్షన్ నుంచి రవి బసురార్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందులో ఫైట్ సీక్వెన్స్ అయితే బ్రూటల్ వైలెన్స్ ఉంది. సో మంచి టాక్ పడితే మాత్రం మనోజ్ విల్ బి బ్యాక్ ఆన్ రేస్ ఈ మూవీతో. అండ్ గ్లిమ్స్ అండ్ టీజర్ మంచి ఎక్స్పెక్టేషన్స్ ని రైజ్ చేసేలాగే అనిపిస్తున్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ మంచు మనోజ్. ఐ హోప్ హీ విల్ బి బ్యాక్ ఆన్ రేస్ అగైన్.